హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పన్వి బైట్స్. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఈజీగా చేసుకునే క్యాటరింగ్ స్టైల్లో అరటికాయ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూడ్డానికి పైన క్రిస్పీగా ఇంకా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. మరెందుకు లేట్ లేకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నా వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. దీనికోసం నేనైతే 2 పచ్చి అరటికాయలను అయితే తీసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ముందు వెనక అంటే తల తోక ఉంటాయి కదా అరటికాయకి, వాటిని రెండింటిని కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం అరటికాయకి పీల్ తీయాలి కదా, అలాగా పీల్ ఏం తీయాల్సిన అవసరం లేకుండా నేను ఈజీగా చూపిస్తాను చూడండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా 4 సైడ్స్ అయితే మనం ఇలా ఘాట్లు పెట్టేసుకొని ఇలా బొట్న వేలుతో పైకంటే మనకి ఈజీగా తొక్క అయితే వచ్చేస్తుంది. వైట్ కలర్లో నీట్గా ఉంది కదా. ఇప్పుడు వీటిని మనం సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి అరటికాయలు అనేటివి కలర్ చేంజ్ అవ్వకుండా అలాగే ఉంటాయి. ఇప్పుడు వీటిని మనం కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కట్ చేసుకోకూడదు, అలానే పెద్దవిగా కట్ చేసుకోకూడదు. మొత్తం ఈవెన్గా కుక్ అవ్వాలంటే మీడియంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వాటి అన్నిటినీ కానీ మనం ఇందాక చూపించిన సాల్ట్ వాటర్లోకి వేసుకోవాలి. అలా వేసుకొని 1 నిమిషం ఇలాగా నీట్గా వాష్ చేసుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల మనకి ఈ అరటికాయలు అనేవి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసి అందులోకి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే యాడ్ చేసి, ఈ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, మినప్పప్పు 1/2 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పును కానీ వేసుకొని వీటన్నిటిని కానీ దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఇందులోకి మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఇలాగా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 5 పచ్చిమిర్చి తీసుకొని వీటిని చిన్న స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కానీ వేసుకొని ఇవి 3 కానీ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపును అయితే యాడ్ చేసి 1 నిమిషం పాటు కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని తీసి ఈ ఆయిల్లోకి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ అంతా కానీ మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేదంటే అరటికాయ అనేటివి మనకి అడుగు అంటుకుంటుంది. సో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలాగ 70% కుక్ అయిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి కుక్ చేసుకుంటే ఇంకా ఫాస్ట్గా ఉడికిపోతాయి అరటికాయలు అనేటివి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల కారాన్ని అయితే యాడ్ చేసి ఈ ధనియాల పొడి ఇంకా కారం అరటికాయలోకి పట్టేలాగా 2 నిమిషాలు మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ ఫ్రై అనేది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. మీకు ఇంకా క్రిస్పీగా కావాలంటే ఇంకొక 10 నిమిషాలు ఫ్రై చేసుకోండి. తర్వాత లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని అయితే యాడ్ చేసి మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా ఎంత బాగుందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. మనకి ఇలా పట్టుకొని ప్రెస్ చేస్తేనే చాలా లోపలంతా బాగా కుక్ అయిపోయి పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉంటుంది. సో ఇది ఈరోజుటి వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఉపయోగపడే వాళ్ళతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.